హలో పెట్ లవర్స్, వెల్కమ్ టు లియో టేల్స్. మనం ఏమైనా తింటున్నామంటే మన పెట్స్ అడోరబుల్గా అలానే మనల్ని చూస్తూ ఉంటాయి కదా. అలా అని మనం తినే ప్రతి ఫుడ్ని మన డాగ్స్తో మనం షేర్ చేసుకోకూడదు. బికాస్ హ్యూమన్కి హెల్దీ అయిన ప్రతి ఫుడ్ కూడా మన డాగ్స్కి కూడా హెల్దీ అని కాదు. సో ఇవాళ వీడియోలో మన హ్యూమన్ ఫుడ్స్ డాగ్స్కి ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తాయి చూద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఫుడ్ అవకాడో. అవకాడోలో పర్సిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఈ ఫంగల్ కాంపౌండ్ వల్ల మన పెట్స్కి డయేరియా, వామిటింగ్ అండ్ మైకోకార్డియల్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గార్లిక్ అండ్ ఆనియన్స్. ఇందులో థయోసల్ఫేట్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఈ థయోసల్ఫేట్ కాంపౌండ్ వల్ల మన డాగ్స్లో రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి అనీమియా కండిషన్ వస్తుంది. అవే కాకుండా వామిటింగ్ అండ్ డయేరియా కూడా ఉంటుంది. చాక్లెట్స్లో థియోబ్రోమైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. థియోబ్రోమైన్తో పాటు కెఫెన్ కూడా ఉంటుంది. ఈ రెండు మన పెట్స్కి చాలా సీరియస్. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్, సీజర్స్ అండ్ డెత్ అనేది కాజ్ అవుతుంది. జైలథాల్. ఈ జైలథాల్ జనరల్గా టూత్ పేస్ట్, గమ్మీస్, క్యాండీస్లో ఉంటుంది. అండ్ ఆల్సో రాస్బెర్రీస్, కాలీఫ్లవర్స్లో కూడా ఉంటుంది. ఇది మన పెట్స్లో వెంటనే ఇన్సులిన్ని రిలీజ్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్ని డ్రాప్ అయ్యేలా చేస్తుంది అండ్ లివర్ ఫెయిల్యూర్స్ కూడా కాజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ట్. ఈ ఈస్ట్ వల్ల మన పెట్ స్టొమక్ లోపల ఫర్మెంటేషన్ జరిగి ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా ప్రొడ్యూస్ అయిన ఆల్కహాల్ బ్లడ్లోకి కలిసి ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది జరుగుతుంది. అండ్ దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ బ్లోటింగ్, సివియర్ స్టొమక్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్. కుక్డ్ బోన్స్. ఈ కుక్డ్ బోన్స్ని పెట్టడం వల్ల అవి పళ్ళల్లో ఇరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా గొంతులో అడ్డం పడుతుంది. అండ్ ఆల్సో ఇంటర్నల్ కట్స్ జరిగి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వన్ రెసిన్స్ అండ్ గ్రేప్స్. ఈ రెసిన్స్ అండ్ గ్రేప్స్ మన పప్పీస్కి ఆర్ డాగ్స్కి చాలా దూరంగా ఉంచాలి. వీటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కెఫెన్ అంటే ఓన్లీ కాఫీలోనే కాదు, కాఫీ, టీ, డ్రింక్స్లో కూడా ఉంటుంది. అండ్ మనకి ఒక 3 cups ఆఫ్ కాఫీ తాగితే ఎలా ఉంటుంది, మనం చాలా యాక్టివ్గా ఉంటాం కదా. సో మన పెట్స్ కూడా అలాగే చాలా హైపర్ అయిపోయి వాటికి సీజర్స్ అనేవి వస్తాయి. వీటి వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే అన్యూజువల్ హార్ట్ రిథమ్స్, లంగ్ ఫెయిల్యూర్, అన్యూజువల్ ట్రస్ట్, వామిటింగ్, డయేరియా ఇలాంటి కండిషన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఆల్కహాల్. నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్, మన డాగ్స్కి కూడా ఆల్కహాల్ అనేది చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ని కాజ్ చేస్తుంది. లైక్ లివర్ ప్రాబ్లమ్స్, వామిటింగ్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. సాల్ట్. ఈ సాల్ట్ని మనం మోడరేట్గా మన పెట్స్కి ఫీడ్ చేయొచ్చు. బట్ టూ మచ్ సాల్ట్ అనేది ఫీడ్ చేస్తే ఇట్ కాజెస్ వామిటింగ్, డయేరియా అండ్ సీజర్స్. మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్. జనరల్గా మన డాగ్స్ అనేవి లాక్టోజ్ ఇంటాలరెంట్. సో అవి వీటిని డైజెస్ట్ చేసుకోలేవు. వీటికి డయేరియా అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ లాంగ్ టర్మ్లో ఫీడ్ చేస్తే లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. పీచెస్ అండ్ ప్లమ్స్. వీటిలో మనకి సైనోజెనిక్ గ్లైకోసైడ్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి, అంటే సైనైడ్. సో దీనివల్ల అబ్డామినల్ పెయిన్, కోమా, డిప్రెషన్ అండ్ డయేరియా వస్తుంది. రా మీట్ అండ్ ఫిష్. ఎప్పుడైనా సరే మన డాగ్స్కి కుక్ చేసిన ప్రాపర్ ఫుడ్ని మాత్రమే పెట్టాలి. లేదంటే ఈ రా మీట్ అండ్ ఫిష్లో చాలా పారాసైట్స్ అండ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇదంతా మన పెట్స్ లోపలికి వెళ్ళిపోయి సీరియస్ హెల్త్ ఇష్యూస్ని కాజ్ చేస్తాయి. సో మేక్ ష్యూర్ మీరు ఎప్పుడు కుక్ చేసిన ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ని మన పెట్స్కి ప్రిఫర్ చేయండి. సో ప్రాపర్గా మన పెట్స్కి డైట్ మెయింటైన్ చేయండి. అవి హ్యాపీగా ఉండేలా చూడండి. సో వెంటనే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన పెట్ ఓనర్స్ అందరికీ షేర్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని పెట్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.